ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చినా, ఒక దేవుడి ప్రతిమను తీసుకొచ్చినా, ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆయన కాళ్ళకున్న చెప్పులు తీసి ఆ ప్రసాదాన్ని 2 చేతులతో అందుకుని, ఆ ప్రతిమను అందుకుని వాళ్ళకి దండం పెట్టి తీసుకుంటారు. అదే హిందూ మతస్థులని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అదే షూస్తో ప్రసాదాలు తీసుకుంటారు, శంకుస్థాపనలు చేస్తారు, పూజలకి వెళ్తారు. ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు? ఎవరు పరమతాలను గౌరవించేవారు? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కనకదుర్గమ్మ వారి గుడిలో అర్ధరాత్రి పూజలు, అవి సనాతన ధర్మంలో భాగమేనా మీకు? ఇవన్నీ ఎవరో ప్రజలు మర్చిపోలేదండి. ఇది ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇలా వరుసలో శ్రీశైలంలో కానీ, తిరుపతిలో కానీ, ద్రాక్షారామంలో కానీ, సింహాచలంలో కానీ ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇదంతా? ఇదంతా మీ నిర్లక్ష్యం, పట్టించుకొనితనం. అధికారమే పరమావధిగా మీరు చేస్తున్నారు కాబట్టి ఇదే చేస్తున్నారు.